నామానికి మహిమ కలిగిన గాక. వాజ్పల్లి పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న సేవకులందరికీ నేను నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫెలోషిప్ పెద్దలకు కూడా వందనాలు. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ విధంగా ఈ స్థలంలో మరి కూడుకోవడానికి మన ప్రియులు మరి జేమ్స్ అయ్య గారు నేను అడిగిన వెంటనే మరి ఎంతో నిండు మనసుతో నాకు అనుమతి ఇచ్చినారు. అందుకు నేను కృతజ్ఞుని. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అమ్మగారికి కూడా వందనాలు. ఆ తర్వాత దేవుడు చేసిన మేలుని మరి సేవకులతో కలిసి పంచుకోవాలని ఒక ఆశ కలిగి ఈ విధంగా మనం సహవాసంలో కలిగి ఉన్నాము. దేవుని వాక్యంలో నుంచి నేను ఒక 3 రెఫరెన్స్లు చదువుతాను. కొత్తవేం కాదు, మీకు తెలిసినవే. ఈ రెఫరెన్స్లు చదివిన తర్వాత నేను నా యొక్క రీడింగ్స్ ముగిస్తాను. నేను కనుక మీరంతా కూడా మరి మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు, ప్రత్యేకించి మొన్న 10వ తేదీ జరిగిన వివాహం కొరకు మీరంతా ప్రార్థించినారు, మీరంతా పాల్గొన్నారు. మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీరు మాకు అందించి ఒక నైతికంగా మా పక్షాన్ని నిలబడి మేము ఉన్నాము అనే ధైర్యాన్ని మరి వాజ్పల్లి ఫెలోషిప్ నాకు అనుగ్రహించింది. అందుని బట్టి నేను ఫెలోషిప్కి ఎంతో వందనస్తున్నాయి ఉన్నాను. అలాగే ఫెలోషిప్కి నేను రుణస్తులను కూడా. ఎందుకంటే ఈ ఫెలోషిప్లో ఉండడం వల్లనే, ఈ ఫెలోషిప్లో ఉండి కలిసి ముందుకట్లా సాగడం వల్లనే మరి దేవుడు యొక్క ఘనమైన వివాహాన్ని జరిగించినాడు. మరి ఫెలోషిప్ పెద్దలకు, సేవకులకు, సేవకురాళ్ళ అందరికీ కూడా మరొకసారి నేను నిండు మనసుతో చేతులెత్తి అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక 3 రెఫరెన్స్లు నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసినవి ఒకసారి అట్లా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నేను మొట్టమొదటిగా కీర్తనల పుస్తకము 118వ కీర్తన నేను చదువుతాను, మీరు వినండి. 118వ కీర్తన 23, 24 వచనాలు. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. అది ఇది 2 మాటలు అక్కడ కనిపిస్తుంది. అది అని అంటే మొన్న శుక్రవారం రోజు 10వ తేదీన జరిగిన ఆ కార్యము అది యెహోవా వలన కలిగిన కార్యం. ఆమె చెప్తాం అందరం కూడా. అది దేవుని వలన కలిగిన కార్యము, అది మన వలన కలిగిన కార్యం కాదు. మన ప్రయత్నాలు, మన పనులు, మన ఆలోచనలు ఎన్నో మనం చేస్తుంటాం, కానీ అది సఫలం కావాలంటే మాత్రం దేవుడు పూనుకుంటేనే కానీ ఏది కూడా జరగదు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, పరలోకము నుండి మనకు ఏదైనా అనుగ్రహించబడితే తప్ప మనం ఏమి కూడా పొందుకోలేము. కనుక అది ఆ వివాహము మరి దైవజనులు మరి ప్రభాస్ పాస్టర్ గారి కుటుంబంతో దేవుడు మాకిచ్చిన ఆ యొక్క మంచి సంబంధాన్ని వివాహ రూపంలో దేవుడు దాన్ని జరిగించాడు. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఆ వివాహానికి చాలా మంది, నేను ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చినారు. చాలా మంది హైందవులు వచ్చినారు, నా స్నేహితులు వచ్చినారు, చాలా మంది హిందువులు వచ్చినారు. కర్నూలు నుండి, మహబూబ్ నగర్ నుండి, షాద్ నగర్ నుండి, జడ్చర్ల నుండి, ఇబ్రహీంపట్నం నుండి చాలా మంది ప్రజలు వచ్చినారు. కనుక వాళ్ళంతా కూడా నన్ను అభినందించే విషయం ఏంటంటే, నిజంగా ఆ వివాహ వేడుక చూడడానికి మాకు 2 కన్నులు సరిపోలేదు అని అన్యులు సాక్ష్యం ఇస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ అన్యులే. వాళ్ళకి అర్థం కాదు నేను ఏం చేస్తున్నా, ఏం పని చేస్తున్నాం. ఎప్పుడు బండి మీద పోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఆ చేతితో పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తుంటాడు అందరికని ఒక అనుమానం అనమాట. ఆ రోజు అందరు నేను పట్టుబట్టి మరీ ఆ పెళ్లికి వాళ్ళని పిలిచినాను. నేను పిలిచిన వాళ్ళే కాకుండా ఒకరొకరు 2 తీసుకొని ఎక్స్ట్రా తీసుకొని వచ్చినాను. దేవుని వాక్యం జకర్యా పుస్తకంలో ఉంటది, అంత దినాల్లోనంట అయ్యారు చెంగు పట్టుకొని తెచ్చినారంటే నేను తల పట్టుకున్నాను. నేను ఇంతమంది ఎక్కడ చూసినారా బాబు అని అంటే, దానిలో ఒక్కరికి చెప్తే వాడు 3 చెప్పి రే రవణ బిడ్డపల్లి నడరా అని చెప్పి వాళ్ళు లీవులు పెట్టుకుని వారు వచ్చినారంట. అట్లా నా ఇష్టమైనంత కూడా తారుమారు అయిపోయింది. అట్లా చాలా మంది వచ్చినారు. మొత్తానికి వాళ్ళు అన్నీ మాట ఏంటంటే, ఇది చాలా ఆశ్చర్యం అన్న, చాలా అద్భుతంగా జరిగింది అని. ఆ చెవేల నుండి డాక్టర్లు వచ్చినారు. మా 2వ కూతురు డాక్టరు, వాళ్ళ డాక్టర్స్ అందరు కూడా వచ్చినారు. 5-6 మంది వచ్చినారు. 3 ముస్లిం డాక్టర్లు, 2 పంజాబీ డాక్టర్లు వచ్చినారు. కనుక వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయినారు. అసలు మేము ఎప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ రాలేదు,
కానీ ఇక్కడ చాలా అద్భుతంగా ఒక ఘనమైనదిగా జరిగింది. మనం కార్డులో మీద రాకొచ్చినాం కదా, వివాహం విషయంలో ఘనమైనదని ఇంత ఘనంగా జరిగించినారు. అంటే అది నా శక్తి వలన, నా బలం వలన, నా తెలివి వలన, నేను పెట్టే డబ్బు వలన కలిగింది ఎంత మాత్రం కాదు. అది దేవుడు, అది యెహోవా వలన కలిగిన కార్యం కాబట్టి మన కన్నులకు అది ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇది అంటే ఈ రోజు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం అందరం ఉత్సహించి సంతోషించేదాం. అంటే మా సంతోషంలో సేవకులు అందరూ కలిసి, మనం అందరం కలిసి దేవుని నామాన్ని మయపరచడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం అని నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత రెండవది, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, మీకు అందరికీ తెలిసిన వచనమే. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, ఇక్కడ కనిపిస్తుంది 16వ వచనం, 5:16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది దేవుని చిత్తము. దేవాని చిత్తాన్ని బయలుపరచు. నేను కనిపెడుతున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు కనిపెట్టేది పక్కన పెడితే ఆల్రెడీ నీకు బయలుపరచబడిన చిత్తం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు నీకు ఏ మేలు చేసినా, ఏ చిన్నది చేసినా, ప్రతి విషయమునందు కూడా దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక దేవుడు మరి మా కుటుంబంలో, మా బిడ్డల పట్ల దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించినాడు కాబట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సేవకులు అందరితో కలిసి నేను కేవలం దేవుని నామాన్ని మాత్రమే నేను మహిమపరుస్తున్నాను. ఆయనకే మహిమ కలుగును. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 103వ కీర్తన, 103వ కీర్తన, కీర్తనలు 103వ అధ్యాయము, రైట్, 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. కనుక దేవుడు అనేకమైన ఉపకారాలు మనందరి జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. మరి విశేషంగా నా జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప ఉపకారం చేస్తాడు. చాలా గొప్ప ఉపకారం నా బిడ్డల పట్ల. నేను 2008లో పరిచయకు వచ్చినప్పుడు చాలా మంది నన్ను పిచ్చోడు అన్నారు. నీకు మెంటల్ వచ్చింది అన్నారు. నువ్వు సైకో అయినా, బాగా అంతకుముందు బాగా తాగేవాడిని, బాగా మత్తు పదార్థాలు డ్రగ్స్ తీసుకునేవాడిని. అందరూ అనేవాళ్ళంటే ఇప్పుడు నువ్వు ఇది అంటే ఈ కొత్త ఈ అవతారం స్టార్ట్ చేసినా నీకు మెంటల్ అయిపోయిన పిచ్చేయమని చాలా మంది నవ్వుకున్నారు నన్ను చూసి. చాలా మంది బంధువులందరూ నన్ను చూసి అవమానపరుచున్నారు, నవ్వుకున్నారు. వాళ్ళందరూ అనే మాట ఏంటంటే, నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు ఈ హైదరాబాద్ నగరంలో, వాళ్ళని ఎట్లా చదివిస్తావు, నువ్వు ఎట్లా పోషిస్తావు, వాళ్ళకి ఎట్లాంటి బట్టలు నువ్వు కుడతావు ఇస్తావు, అసలు నీకేముంది అని ఎంతో నన్ను అవమానపరిచి నన్ను చాలా మంది నన్ను వెనక్కి లాగినారు. చాలా మంది అపహాస్యం చేసినారు. చాలా మంది నన్ను పిచ్చోని అన్నారు నన్ను. కానీ దేవుని మహాకృప, నేను మాత్రం ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన పిలిచాడు నన్ను. మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరు. మాది సేవకుల కుటుంబం కాదు. మాదంతా కూడా ఒక భయంకరమైన నామకార్థమైన విగ్రహాలతో కూడిన కుటుంబం. ఇప్పటికీ మా కుటుంబంలో మా సొంత చిన్నాన్నలు, మా తమ్ముళ్ళు ఎవరు కూడా వాళ్ళ రక్షణ అనుభవమే లేదు. వాళ్ళందరూ భయంకరమైనటువంటి వాళ్ళు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా భయంకరమైంది. అట్లాంటి దాంట్లో నుండి దేవుడు నన్ను తన పరిచర్యకు పిలుచుకున్నాడు. తన నమ్మకం ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన నన్ను పిలిచాడు కనుక దేవుడు నన్ను పోషిస్తాడని అనుకున్నాను. 2008లో నేను పరిచయకు వచ్చినప్పుడు నా తీర్మానం ఏంటో ఈ రోజు కూడా అదే తీర్మానం. ఏంటంటే నాకు ఏది కూడా మొత్తం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని చేసే అలవాటు లేదు అప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఏదైనా నాకు బ్యాక్ సోర్స్ ఉందంటే నేను లెక్కలు కడతాను. నేను దీనికి ఇది, దానికి అది, దీనికి ఇదని. మందిరమైనా, సేవ అయినా, ఏదైనా, నా ఇల్లు అయినా, నా కార్ అయినా, నా వస్తువులు, నా పిల్లల చదువులైనా ఏది కూడా నేను ప్లాన్ చేయలేదు. అన్నీ కూడా ఒకటే, నన్ను నేను దేవుని చేతిలో పెట్టుకున్నాను. ఆయన అట్లా నడిపిస్తా ఉన్నాడు అంతే. అది నేనేం దానికి పెద్దగా నేను తల బాదుకో అయ్యో ఇది ఎట్లా అన్న దాఖలాలు ఎప్పుడు కూడా కలగలేదు. దేవుడే అన్ని సమస్తము జరిగిస్తా ఉన్నాడు. ఆయన ఉపకారం చేసే దేవుడు. నా జీవితంలో దేవుడు చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు. బైబిల్లో లూకాసు వార్తలో ఉంటది, ఆయన చెడ్డవారికి, కృతజ్ఞత లేని వారికి ఉపకారం చేసే దేవుడు. దేవుడు కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేసేవాడంట. నిజంగా దేవుడు నన్ను రక్షించినాడు. భయంకరమైన మరణ పడకలో ఉన్న నన్ను, లోకంలో కొట్టుకొని పోతున్న నన్ను దేవుడు రక్షించినాడు. ఆయన ఉపకారం చేసినాడు, ఆయన రక్షణ ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పరిచర్య చేసే భారాన్ని
ఆయన కాడిని కూడా దేవుడు నా మీద మోపి పరిచర్యలో ఆయన నన్ను ఈరోజు నిలబెట్టినాడు. నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత ఉపకారం చేసినాడు, దేవుడు ఏం చేయాలా ఏం చెప్పాలనుకుంటే ఆది కాండంలో ఒక సందర్భం జ్ఞాపకం వస్తుంది. యాకోబు జీవితంలో చూడండి 32వ అధ్యాయము, ఆది కాండం 32వ అధ్యాయము 10వ వచనంలో, ఈ వచనం నేను అనుకుంటాను ఈ వచనం నా కొరకు రాయబడిందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే నేను సేవకు వచ్చింది కూడా యెషయా పుస్తకము 43వ అధ్యాయం ద్వారా నేను పిలువబడ్డాను, ప్రత్యేకించబడ్డాను. దాంట్లో యాకోబు గురించి దేవుడు రాస్తాడు. దేవుడు యాకోబుకి ఇచ్చిన దర్శనాన్ని, యాకోబుకి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలను కూడా దేవుడు 2008 ఫిబ్రవరి మార్చ్ 10వ తేదీన దేవుడు నాకు ఇచ్చినాడు. సో వాక్యం ద్వారా నేను పరిచయకు వచ్చినాను. నాకు అనిపిస్తుంది ఈ వాక్యం కూడా మరి నా కొడుకు రాయబడింది అనిపిస్తుంది నాకు. 32వ అధ్యాయము 10వ వచనంలో ఇట్లా ఉంటది. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. యాకోబు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాడు. చాలా ఆస్తితో, భార్యలతో, పిల్లలతో ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే ఏశావు భయపడి మరి చంపేస్తాడేమో నన్ను అనుకుంటాడు. అప్పుడు ఆయన ఒక్కడు ఉంటారుగా ఉండి అన్న మాట ఏంటంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అని. అంటే యాకోబు కృతజ్ఞతను అంటాడు, దేవా నీ సేవకునికి నువ్వు చేసిన సమస్తమైన ఉపకారాలకి నేను అపాత్రుడను, అయోగ్యుడను, నేను యోగ్యుడను కాదు, నాకు అర్హత లేదు. ఎందుకనంటే 20-30 ఏళ్ల క్రితము చేతి కర్ర జాల పట్టుకొని యోర్దాన్ దాటినాను, ఇప్పుడు నేను 2 గుంపులైన. దేవుడు నాకు అంత పెద్ద ఆస్తి ఇచ్చింది. యాకోబు అన్న మాట నాకు అడుగుతున్నారు. రోజు వివాహంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు వచ్చి, బంధువులు వీళ్ళంతా ఎవరు, ఈ బంధువులు నీకు ఎక్కడ నుంచి వచ్చినారు?